ఆకలి అవుతుంది. ఏమండిండో ఏమో మా అయ్య. ఇదేంది ఏం లేవు, ఏం వండలేదేంది? రాత్రి ఇంటికి రాలేదా? అత్తమ్మ బాబుని చూసినావా? పొద్దుగాలు మీ అయ్యని చూస్తుంది. నాకేం పని లేదనుకుంటానవా? ఆయన మా ఆయన్ని చూసే 10 ఏళ్ళు అవుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలా? గీనోరుకు భయపడే నీ మొగుడు దుబాయ్ నుంచి వచ్చినా ఇంకా ఇంటికి అత్తలేడు. అరే యాదగిరి, మా అయ్యని చూసినావు? అరేమన్నా లేదన్నా, పొద్దుగాల పాల కూడా రాలేదు. ఈ అమ్మ ఏడివేయండిరా. ఏందన్నా ఏడనెత్తుకెళ్ళరా? నిన్ను ఫోన్ చేస్తే లేపుతలేవు. ఏమైందన్నా? నీకు తెలియదారా? మీ అయ్యకి ఛాతీ నొప్పి వచ్చి రాత్రి రోడ్డు మీద ఓడిపోయిండు. నేనే దవాఖానలో చేర్పించిన. రే ఏ దవాఖానా ఏంది కదా అని అడగవారా? నేను అట్నే పోతున్నా, ఎక్కి కూర్చో. జల్దీ పోనా. అరే రాజు ఈడరా. బాబు ఏమైంది? గట్టెట్లా పడ్డావే? ఇప్పుడు ఎట్లుంది? డాక్టర్ వచ్చిండా? స్కానింగ్ ఇట్లా ఏమైనా తీసిండా లేదా? ఏందన్నా నీకు ఇట్లయిందని తెలియగానే నీ కొడుకు ఇంతగానం కంగారు పడుతుండు? ఇదంతా వాని జీవితం మీద పెట్టుంటే నాకు ఈ తిప్పలు ఉండేవయ్యా. అదే నీ అటుపై మళ్ళీ నా దగ్గరికి వచ్చినా? టాబ్లెట్లు తీసుకుందరు, మీరు రండి. ఇగో వస్తున్నా. రిపోర్ట్లన్నీ చూసిన నారాయణ, అంతా మంచిగానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. వయసు అవుతుంది కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బయటికి కనపడే బాధ కాదు సార్ నాది, లోపలనే చంపేసే బాధ. ఇటువంటి బాధ ఎక్స్రేలలో స్కానింగ్లో కనపడది. ఇటువంటి పనికి మాలిన కొడుకులున్న తండ్రులకే అది కనపడుతుంది. సరే నీ అవ్వ ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది లొల్లి? ప్రతి ఒక్కరు నా గురించి చెప్పడేనా? నోరు మూయి మళ్ళీ ఫాల్తు నా కొడక. ముట్టి కింది 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా అయ్య మీద పడి బతున్నావు. సిగ్గు లేదు? చిన్న మాటగా శరం పొడుచుకొచ్చిందా నీకు? చదువు లేదు, సంజ లేదు, ఇప్పటికి పై సాందానీ లేదు. నీ వయసు పోరలు చూడు, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నువ్వేం బాధ్యత లేకుండా బజార్ల మీద పడి బలాదూరు తిరుగుతున్నావు. రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి కింద పడ్డప్పుడు ఏలారన్న మీదకి వెళ్ళిపోతే స్పాట్లో చచ్చిపోయేటోన్ని. అప్పుడు నీకు బుక్కడి పువ్వు కూడా దొరికేది కాదు కదా. చిన్నప్పుడు ఇగో ఈ భుజాల మీద ఎక్కించుకొని నీకు ప్రపంచాన్ని చూపించిన. ఇప్పుడు అదే భుజాల మీదకి ఎక్కి నన్ను భూమిలోకి దొక్కుతున్నావు. నీతోటి నాకు పడదయ్యా, పో. నీ మొక్కని నాకు చూపి తండ్రి, పో. పొమ్మన్న కదా, పోయి ఇంకేందిడా చెప్తినే రకంగా. ఏం కూర నేను? తిన్నావా? మందులా వేసుకున్నావా లేదా? అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అరే పలకవేంది? ఏం చేయాలి? రేపు పొద్దున మా ఆఫీస్కి వచ్చి మా సూపరింటెండెంట్ కలిసి ఆయన చెప్పింది చేయగంతే. సరే పోదాం. ముందు అన్నం తిందా. నువ్వు కలుస్తుంటేనే తింటా, లేకపోతే నాకు తిండొద్దు గిండొద్దు. సరే కలుస్తా అన్న కదా, తిందాందా.